హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు ప్రతాప్ కాళ్ళ మీద పడి ఎంత ప్రాధేయపడినా కూడా ప్రతాప్ మాత్రం రాజుని అసలు క్షమించడు. ఈలోపు శ్వేత అలాగే తన కుటుంబం అందరూ కూడా కారులో దిగుతారు. కారులో సౌండ్ విని వెనక్కి తిరిగి చూసిన ప్రతాప్, సీఎం గారు వస్తున్నారు చంద్ర, ముందు వాడిని నా కాళ్ళ మీద నుంచి లెగమని చెప్పు అనగానే రాజు త్వరగా లే, సీఎం గారు వస్తున్నారు లే అని చెప్పి అంటూ ఉంటే రూప కూడా లే రాజు లే అని చెప్పి సైగ చేస్తుంది. అప్పుడు వెంటనే ప్రతాప్ కాళ్ళ మీద పడ్డ రాజు ఒక్కసారిగా పైకి లేస్తాడు. సీఎం అలాగే శ్వేత అందరు కూడా పరిగెత్తుకొని వస్తారు లోపలికి. రాజు దగ్గరికి వచ్చి చేపట్టుకొని రాజు నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటుంది శ్వేత. ఈలోపు సీఎం ఇక నేల మీద హ్యాపీ ఫాదర్స్ డే అని పూలతో రాసిన దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో స్టేటస్ రూపంలో పెట్టుకునే విషెస్ని ఇలా నేల మీద ఇంత అందంగా చిత్రీకరించి విషెస్ చెప్పిన నీ కూతురు, నువ్వు అంత లక్కీ కూతురు దొరకటం, నువ్వు అంటే చాలా అదృష్టవంతుడివి అని చెప్పి పొగుడుతూ ఉంటే వెంటనే శ్వేత కూడా సారీ డాడీ, సారీ ఫర్ ది లేట్ విషెస్, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అనగానే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వెంటనే రాజు వాళ్ళ అమ్మ నాన్న ముత్యాలు, అప్పలనాయుడు కూడా కార్లో నుంచి దిగి వస్తూ ఉంటారు. త్వరగా పదయ్యా వాళ్ళు వచ్చేసారు అని ఈ విధంగా అంటూ లోపలికి వచ్చేస్తారు. అప్పటికే రాజు అలాగే ప్రతాప్ అందరినీ చూసి ఒక్కసారిగా ముత్యాలు రాజు పక్కన రూపని చూసి షాక్ అయిపోతుంది. ఏంట్రా అయ్యా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అది కాక వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అనగానే వెంటనే సీఎం ఇలా అంటూ ఉంటాడు. ఏమైంది, సూర్యప్రతాప్ అంటే ఎంత మంచివాడో జనాలందరికీ బాగా తెలుసు, అటువంటి మంచి వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇకపోతే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. అయినా మినిస్టర్ సీఎం గారు మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే అదా ఈరోజు చాలా మంచి రోజని నా కూతురు శ్వేత రాజులకి లగ్న పత్రిక రాపిస్తున్నాం, త్వరలోనే పెళ్ళి అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోయి ఒకప్పుడు రాజు తన మెడలో తాళి కట్టాడు కాబట్టి ఆ తాళిని వెనక్కి తీసుకున్నట్టు అడుగులు వెనక్కి వేసినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. రాజు కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. రూపకి ఏమీ అర్థం కాక అలానే ఉండిపోతుంది. వెంటనే ఇక ముత్యాలు నవ్వుకుంటూ రూప వైపు చూస్తూ ఉంటుంది. సరే కానీ లోపల లగ్నపత్రిక రాపిద్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ప్రతాప్ మాత్రం నాకు కొంచెం పని ఉంది సీఎం గారు నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే 10 నిమిషాల్లో రాపించడం అయిపోతుంది, మీ కూతురు అనుకొని ఆశీర్వదించి 4 అక్షంతలు వేసి వెళ్ళండి అనగానే శ్వేత కూడా అవునంకుల్ ప్లీజ్ నా కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోపు విరూపాక్షికి కీడు శంకించినట్టు అనిపిస్తుంది. వెంటనే విజయాంబిక భర్త అయిన స్వామీజీ దగ్గరికి వచ్చి స్వామీజీ నాకేదో కీడు సంభవిస్తుంది అనిపిస్తుంది, నా కూతురు అల్లుడు విడిపోకూడదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనగానే దేవుడి దగ్గర పూజ చేసిన 2 కంకణాలను ఇచ్చి ఈ కంకణాలు వాళ్ళిద్దరి చేతులకి ఒకరికొకరికి కట్టుకోమని చెప్పు, నువ్వు ఎవరికంట పడకుండా నేరుగా తిరిగి వచ్చాయి అని చెప్పి అనగానే సరే అన్నయ్య అని చెప్పి విరూపాక్షి గుడికి బయలుదేరుతుంది. ఇకపోతే రాజు అలాగే అందరు కూడా కూర్చుంటారు. రూపా, ప్రతాప్ ఇద్దరు కూడా నించుంటారు. ఇక దేవుడి దగ్గర ఇద్దరికి కూడా లగ్న పత్రిక రాస్తారు పంతులు గారు. వెంటనే విరూపాక్షి గుడిలోకి రావడం చూసిన అప్పలనాయుడు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటమ్మా మీరు ఇలా గుడికి వచ్చారు, ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నారు అనగానే అది అప్పలనాయుడు అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ 2 కంకణాలు ఇచ్చి రూపకి రాజుకి కట్టుకోమని చెప్పు అనగానే సరే అమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పలనాయుడు. వెంటనే కంకణాలను తీసుకొచ్చి కూర్చుంటాడు. రాజు చాలా బాధపడుతూ ఉంటే అయ్యా రాజు నా చేతిలో 2 కంకణాలు ఉన్నాయి, ఇవి తీసుకువెళ్ళి అమ్మాయి గారు నువ్వు చెరొకటి చేతికి కట్టుకోండి అనగానే రాజు రూపకి సైగ చేస్తాడు. రూప బయటకు వస్తుంది. ఇక రాజు చెప్పినట్లుగానే రాజు కూడా బయటకు వెళ్తాడు. ఫోన్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళడంతో ముత్యాలకి అనుమానం వస్తూ ఉంటుంది. ఇక రాజు దగ్గరికి రూప రావడంతో రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న విరూపాక్షి చాలా సంబరపడిపోతూ ఉంటుంది.
అమ్మాయి గారు అనగానే, ఏంటి రాజు హడావిడిగా రమ్మని సైగ చేశావు అని అంటూ ఉంటే, నా చేతిలో 2 కంకణాలు ఉన్నాయి అమ్మాయి గారు, మీరు నా చేతికి కంకణం కట్టండి, నేను కూడా మీ చేతికి కంకణం కడతాను అనగానే, ఇలా కంకణాలు కట్టుకొని దగ్గరవ్వటం కాదు, ముందు మన 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 పెద్దవాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళకి మన ప్రేమను అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి. నేను అత్తయ్య మనసులో స్థానం సంపాదించాలి, నువ్వు నాన్న మనసులో స్థానం సంపాదించాలి రాజు అని అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకునే మాటలకి విరూపాక్షి చాలా మురిసిపోతూ ఉంటుంది. నా కూతురు అల్లుడు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి, ఎవరి దృష్టి తగలకూడదు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇదిగోండి అమ్మాయి గారు కంకణం పట్టుకోండి అని వెంటనే రూప చేతికి రాజు కంకణం కడుతూ ఉంటే రూప చాలా మురిసిపోతూ ఉంటుంది. ఒకప్పుడు రాజు తన మెడలో తాళి కట్టింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ, నుదుట బొట్టు పెట్టింది కూడా గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక పంతులు గారు లగ్నపత్రికను తీసుకొని వస్తారు. అయ్యా లగ్నపత్రిక చదువుతాను వినండి అనగానే, రాజు ఎక్కడా అని చెప్పి అందరు కూడా వెతుకుతూ ఉంటారు. వెంటనే రూప కూడా లేకపోవడంతో ప్రతాప్ హడావిడిగా గుడి చుట్టూ తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. ఈలోపు అప్పలనాయుడు, నేను వెళ్ళి రాజుని తీసుకొస్తాను అని అంటూ ఉంటే, శ్వేత మాత్రం, అంకుల్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి రాజుని తీసుకొస్తాను అనగానే, నీకెందుకమ్మా నేను వెళ్ళి తీసుకొస్తానులే అనగానే, లేదు అంకుల్ నేను వెళ్తాను అని చెప్పి శ్వేత బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పలనాయుడు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇందుకీ వాళ్ళు కంకణాలు కట్టుకున్నారో లేదో, ఈ అమ్మాయి ఇప్పుడే వెళ్తుంది అని చెప్పి దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు అప్పలనాయుడు. ఇక రూప కూడా రాజుకి కంకణం కడుతూ ఉంటుంది. అప్పుడే శ్వేత వచ్చి రూప అని గట్టిగా అరవడంతో, శ్వేత ఒక్కసారిగా అరవడంతో రూప షాక్ అయిపోతుంది. రూపకి ఏం చేయాలో అర్థం కాదు. రాజు కూడా అలానే చూస్తూ ఉంటే దూరం నుంచి రేణుక చాలా సంబరపడిపోతూ ఉంటుంది. రూప ఏంటిది అనగానే, అది గుడిలో ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేపించి కంకణం తీసుకొచ్చాను, నిన్న బాస్కి అలా జరిగింది కదా అని అంటూ ఉంటే, నీకు మంచి చేసావు కదా అని పొగిడామని నెత్తినెక్కి కూర్చోవద్దు, ఆ కంకణాలు గింకణాలు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఇదిగో నీ చేతికి ఉన్న కంకణాన్ని ఎక్కడిది అని అడుగుతూ ఉంటుంది. రూప సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే ఇక శ్వేత రూప చేతికున్న కంకణాన్ని వదిలేసి రాజు చేతికున్న కంకణాన్ని విసిరిపడేయటంతో దేవుడి మీద దగ్గర పడుతుంది. రాజు రా అని చెప్పి రాజుని లాక్కొని వెళ్తుంది. మరి ఇక నిజంగా రాజుని లాక్కొని వెళ్తుంది శ్వేత కాబట్టి, కంకణం కట్టుకోలేదు కాబట్టి, మరి రాజు రూపల బంధం తెగిపోబోతుందా? నిజంగా లగ్న పత్రిక రాపించిన దాని ప్రకారం రాజు రూప ఇద్దరు కూడా మరి విడిపోయి శ్వేత రాజుల పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇద్దరి పెళ్ళికి ముహూర్తం కుదిరినట్టేనా? మరి అప్పలనాయుడు విరూపాక్షి అంతా కష్టపడి చేసిన పనంతా కూడా వృధా అయిపోతే రాజు రూపల్ని కలపాలని, రాజు రూపల ప్రేమను నిలబెట్టాలని విరూపాక్షి చేసిన ప్రయత్నం అలానే ఉండిపోతుందా? ఏదో ఒక మార్గం ద్వారా మరి శ్వేత అలాగే రాజుల లగ్న పత్రికకు సంబంధించిన మొత్తం కూడా ఇదైపోబోతుందా? ఏం జరుగుతుంది?